హాయ్ అండి. నాకు ఫేస్ మీద అయితే కొంచెం నల్ల మచ్చలు వచ్చాయన్నమాట అటు ఇటు. అయితే మా తమ్ముడు భార్య ఏంది వదినా ఇలాగుంది, నువ్వు ఫస్ట్లోనే పోగొట్టేసుకో అని ఒక వీడియో అయితే పెట్టిందండి. ఇంకా దాన్ని బట్టి నేనైతే ఒక ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నాను. అది వచ్చేసి బాదం పప్పు, తర్వాత రైసు, అవి రెండు కూడా నైట్ అంతా నానబెట్టేసి ఆ విధంగా మిక్సీ వేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా దాంట్లో కలిపేసి మిక్సీ వేసేయాలన్నమాట. ఆ విధంగా వేసి ఆ తర్వాత నీళ్లు పెట్టేసి దాని మీద ఈ బౌల్ పెట్టి అలాగా దగ్గర పడేటట్లుగా చేసి ఆ తర్వాత మిక్సీ జార్లో అయితే వేయాలి. తర్వాత కొంచెం పాలు పోసి తర్వాత కొంచెం కొబ్బరి నూనె వేసి మిక్సీ పట్టేయాలన్నమాట. ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత చక్కగా ఇంకా మనమైతే ఇంకా ఫేస్కి పూసుకోవడమే. కాకపోతే ఏంటంటే నేను ఒక 15 డేస్ ఆ 20 డేస్ వాడిన తర్వాత మీకైతే మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను. చాలా బాగా పనిచేస్తుందంట. అంటే బాదం పప్పు కదా, కొబ్బరి నూనె, బాదం పప్పు, రైసు, పాలు ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి. నేను కొంచెం నిమ్మరసం వేసాను అండ్ కలబంద వేసానండి. అవన్నీ వేసేసి నేనైతే మిక్సీ పట్టించేసాను. చూద్దాము, ఒక 20 డేస్ ప్రతిరోజు అయితే పూసుకోవాలంట. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే మా తమ్ముడు భార్య వదిన ఫస్ట్లోనే ఉన్నప్పుడే దాన్ని మొత్తము పోగొట్టేసుకో, లేకపోతే ఫేస్ అంతా వచ్చేస్తుంది, బాగోదు అని చెప్పింది. సరే అని చెప్పి నేనైతే ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తూ ఉన్నానండి. ఇంకా దీన్నైతే నేను ఇంకా ఫేస్కి అప్లై చేసేస్తాను. ఒక 20 డేస్ ప్రతిరోజు అండి, పడుకునేటప్పుడైనా పూసుకోమని చెప్పారన్నమాట ఆ వీడియోలో. నైట్ పడుకునేటప్పుడైనా పూసుకోండి, లేదంటే పూసుకొనైనా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని స్నానం చేసేయండి అని చెప్పారన్నమాట. చూద్దాము. అయితే ఇది ఎండలో అయితే పూసుకోకూడదు అని చెప్పారు ఆ వీడియోలో. చూద్దాము, ట్రై చేస్తున్నానండి. బాయ్ అండి.